హాయ్ అండి, ఈ షార్ట్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నార్మల్గా మేము మంత్లీ వన్స్ ఏదైనా బయట బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటాము. సో అయితే ఈ మంత్ అయితే మేము ఈ మధ్యకాలంలో దర్బార్ బిర్యానీ గురించి చాలా హైప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అక్కడ ఈ దూకుడుపోతు బిర్యానీ, మటన్ బిర్యానీ అనమాట. సో ఇది బాగుంటుందని చెప్పేసరికి సరే ట్రై చేద్దామని చెప్పేసి నిజంగా అది తీసుకున్నాము. చూడగానే మరీ స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయేమో అని అనిపించి ఇంకా పిల్లల కోసం నార్మల్గా బగారా రైస్ కూడా తీసుకున్నాం అనమాట. నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత స్పైసీగా ఉందంటే కాస్ట్ మాత్రం ఇది అదేంటి దూకుడుపోతు మటన్ బిర్యానీ వచ్చేసి ఇది 450 రూపీస్ ఉంది. నార్మల్ బగారా రైస్ 110 రూపీస్ ఏమో ఉంది. కానీ నిజంగా ఎంత కారం ఉందంటే అస్సలు టేస్ట్ లేదు. అది అస్సలు అంటే అస్సలు నాకైతే నచ్చలేదండి. అసలు నేను హైదరాబాద్కి వచ్చి దగ్గరగా 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్లో నేను తిన్న వరస్ట్ బిర్యానీ అయితే ఇదేనండి. అస్సలు ఇంకా దాని జోలికి కూడా పోను. నేను తిన్న బిర్యానీలలో అయితే ఇదే వరస్ట్ బిర్యానీ అని అయితే నేను అనుకుంటానండి. ముక్కలు కూడా అంతేం బాగాలేదు. అంటే నార్మల్గా ఫుడ్ బ్లాగర్స్ వీడియోస్ చూసి మనం వెళ్తూ ఉంటాం కదా, నార్మల్గా అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటాం కదా, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని. కానీ ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు, ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా కింద కమెంట్ సెక్షన్లో చేస్తారు కదా, ఒకసారి చూసి వెళ్ళండి. అసలు మోసపోవద్దు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్పినా బ్లండర్గా నమ్మొద్దు.